ఈరోజు ఈ వీడియోలో మనం కొబ్బరుండల రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. కొబ్బరి కోరేది ఉంటే మీరు ఆ చిప్పల్ని డైరెక్ట్గా దాంతో కోరేసుకోవచ్చు. ఒకవేళ కొబ్బరి కోరుకున్నది లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇక్కడ నేను 5 కొబ్బరి చిప్పల్ని తీసుకున్నాను. ఇంకా ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేయాలి. వాటర్ ఎక్కువ అవసరం లేదు, అది మరీ గట్టిగా అయిపోతుందని ఈ విధంగా కొంచెం వాటర్ వేసి దీనిని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఈ విధంగా మనకున్న క్వాంటిటీని బట్టి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మిక్సీ పట్టుకోవాలి. ఇది మొత్తం మనం ఎందులో అయితే వండుదాం అనుకుంటున్నామో ఆ బౌల్లో ఇదంతా వేసి ఇంకా పొయ్యి మీద పెట్టి దీనిని మనం ఈ విధంగా ఫస్ట్ కలుపుకోవాలి, కొంచెం ఉడకనివ్వాలి. ఇంకా ఇది ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో బెల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేను బెల్లాన్ని 1/2 kg కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టు 1/2 kg కానీ 1/2 kg కన్నా తక్కువ కానీ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని చక్కగా కలుపుకోవాలి. ఇంకా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగి ఆ కొబ్బరికి పట్టి మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు దీనిని చక్కగా ఉడికించుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కలర్ కూడా చేంజ్ అయింది, చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇంకా ఇది మొత్తం దగ్గరగా అయిపోవాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేస్తాను. ఈ విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా అవుతుంది. ఇంకా ఈ స్టేజ్లోకి రాగానే మనం ఇంకా స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మరీ చల్లారనివ్వక్కర్లేదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చేతికి నెయ్యి రాసుకొని ఇంకా ఈ విధంగా చక్కగా చుట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎంత సైజులో ఉండలు కావాలంటే ఆ విధంగా చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి గోరువెచ్చగా ఉన్నప్పుడు చక్కగా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నెయ్యిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా ఇలా చేసేసుకోవచ్చు, బాగా వస్తాయి. అంతేనండి, ఈ విధంగా ఉండలు చుట్టేసుకోవాలి. టేస్టీ టేస్టీ కొబ్బరి ఉండల రెసిపీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.